నమస్తే, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ పిల్లాడు లాగ్స్. దిస్ ఈజ్ వంశీ గౌడపాటి. గైస్, నేను లాస్ట్ వీడియోలో అయితే ఏఐసిటి అండ్ ఎడ్యునెట్ ఫౌండేషన్ వాళ్ళు కొలాబరేట్తో జెన్ఐఐ, డేటా అనలైటిక్స్, ఏఎంఎల్ ఇవి వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్న వీడియో అయితే చేశాను. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా ఆ వీడియో ఎవరైతే చూడకుండా ఉంటారో ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా విజిట్ చేయండి. అండ్ అది వచ్చేసరికి మనకి 2025 అండ్ 2026 వాళ్ళకి అవి కూడా ఫ్రీ ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇలాంటి ఫ్రీ ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల మీ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవచ్చు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవచ్చు, అండ్ మీరు ఫ్రీగా సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్తాను. ఎందుకంటే మన ఎడ్యునెట్ ఫౌండేషన్ అండ్ ఏఐసిటి వాళ్ళు ఐబిఎంతో కొలాబరేట్ అవ్వి టోటల్గా 5000 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఫ్రీ ఇంటర్న్షిప్ జనవరి 2025 బ్యాచ్ వాళ్ళకి. ఇది సైబర్ సెక్యూరిటీ మీద. ఇది వచ్చేసరికి మనకి 6 weeks డ్యూరేషన్ ఉంటుంది అండ్ వర్చువల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో మనం పాన్ ఇండియా ఎక్కడి నుంచైనా మనం ఇంటర్న్షిప్ అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే స్టైఫండ్ విషయంలోకి వస్తే మనకి దీనికి ఎటువంటి స్టైఫండ్ అనేది మనకి వీళ్ళు పే చేయరు, 0 స్టైఫండ్. అండ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 6 weeks డ్యూరేషన్. అప్లై డేట్ వచ్చేసరికి 31st December 2024. నేను లాస్ట్ వీడియోలో చేసింది కూడా 31st December 2024. ఈ రెండు ఎవరైతే ఇంకా అప్లై చేయకుండా ఉంటారో 2025 అండ్ 2026 బ్యాచ్ వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేయండి గాయస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం దీని గురించి తెలుసుకుందాం. అండ్ మనకి ఇది మీకు తెలిసినట్టే సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ ఎడ్యుటెక్ ఫౌండేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ నేను ఇందాక చెప్పేశాను. అండ్ మీరు ఇంకొక విషయంలోకి వస్తే దీనికి ఏంటి అంటే మనకి సైబర్ సెక్యూరిటీ సిఎస్ కాన్సెప్ట్తో పాటు వీళ్ళు నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ థ్రెట్ డిటెక్షన్ మీద ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ దట్టు అది కూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. అండ్ మనకి ఇది స్టార్ట్ డేట్ వచ్చేసరికి 13 January 2025. మీరేంటి అంటే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన టైంకి మీరు ఒక ఇండివిజువల్గా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అయితే చేయాలి సైబర్ సెక్యూరిటీ మీద. ఇది మీరు వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే వీళ్ళు మీకు కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అండ్ దట్టు దీంతో పాటు మనకి డిజిటల్ క్రెడెన్షియల్స్ అనేవి ఇస్తారు. దీంట్లో ఈ డిజిటల్ క్రెడెన్షియల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నప్పుడు ఎవరైనా రిక్రూటర్స్ సైబర్ సెక్యూరిటీ సంథింగ్ ఏదో ఒకటి సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్లోకి రావడానికి 90% ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీ ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ కూడా బిల్డ్ చేసుకోవడానికి ఇంటర్న్షిప్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్తాను 2025 బ్యాచ్ వాళ్ళకి. అండ్ దీని ద్వారా ఏంటి అంటే మనం ప్రాజెక్ట్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ ఇటువంటివన్నీ లెర్న్ చేసుకోవచ్చు. ఒక గుడ్ ఆపర్చునిటీయే. అండ్ మనకి దీనికి ఎవరైనా ఎలిజిబుల్ చేసుకోవచ్చు. 2025 బ్యాచ్ వాళ్ళు స్పెషలైజేషన్ అది ఇది అనే లేదు. మనకి మెకానికల్, ట్రిపుల్ ఈసీఈ, సిఎస్సి, ఏఎంఎల్, ఎంఐఎల్, మిషన్ లెర్నింగ్ అండ్ సివిల్, ఆటోమొబైల్ ఎవరైనా దీనికి ఎలిజిబుల్లే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి డ్యూరేషన్ 6 weeks ఉంటుంది. అండ్ రిలవెంట్ స్కిల్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఉంటాయి. రిలవెంట్ స్కిల్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ మీకు ఏమైనా రిలవెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీనికి టోటల్గా 5000 ఫ్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గాయస్, దీన్ని అయితే మిస్ చేసుకోకండి. అండ్ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డైలీ నేను ఏదో ఒక వీడియో అప్డేట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను, హైరింగ్ మీద కానీ లేకపోతే ఇలాంటి స్కిల్స్ మీద కానీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ గాయస్. ఆల్ ది బెస్ట్.